హాయ్ అండి. నిన్న నేను మిల్లెట్స్‌ని నానబెట్టి ఉంచాను కదండీ! సో, అది నైట్ పిండి రుబ్బి పెట్టుకున్నానండి దోస ఎయడానికి. ఇప్పుడు దోస ఏస్తున్నాను. ఇది సేమ్ మన దోస కంటే కూడా ఇది నార్మల్ దోస కంటే కూడా ఇది చాలా బావుంటుందండి. అది ఓన్లీ మనం రైస్‌తో చేసుకుంటాము. ఇవి మిల్లెట్స్ కలర్ సేమ్ ఉండకపోవచ్చు, అంత వైట్ రాకపోవచ్చు. కానీ టేస్ట్ వైస్ సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ పాలిష్ చేసిన ఫుడ్ అనేది మన హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. పాలిష్ చేసిన రైస్ కానీ, అలాగే గోధుమలు కానీ ఈ మిల్లెట్స్ అనేవి వీటిని అన్‌పాలిష్డ్ మిల్లెట్స్ అండి ఇవి. అందుకనేసి మనకు అంత వైట్‌గా ఉండకపోవచ్చు. అంతేగాని టేస్ట్ వైస్ అయితే చాలా బావుంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ పాలిష్ చేయని మిల్లెట్స్‌ని వాడటం వల్ల వాటిలో న్యాచురల్‌గా ఉన్న ప్రోటీన్స్ కానీ, బి కాంప్లెక్స్ కానీ, విటమిన్స్ కానీ అన్నీ చెడిపోకుండా ఉంటాయన్నమాట. ఇవి పాలిష్ చేసిన బియ్యం, గోధుమలలో ఉండవన్నమాట. ఈ మిల్లెట్స్ అనేవి డయాబెటిక్ పేషెంట్స్‌కి అయితే ఇంకా మంచిదండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మెయిన్ మన ప్రతి ఆహారంలోనూ కూడా ఈ మిల్లెట్స్‌తో చేసిన ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యం చాలా వరకు సహకరిస్తుంది. మెయిన్ జీర్ణక్రియ అండి. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఈ మిల్లెట్స్‌తో చేసిన ఫుడ్ కూడా మన కడుపుకి చాలా లైట్‌గా ఉంటుందండి. మనకు అంత హెవీగా అని అనిపించదనమాట. మిల్లెట్స్‌తో మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చండి. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త ఓపిక చేసుకుంటే కనుక మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.